నంది శివపురాణగాథలు మరియు వాటి అంతరార్థం అనే అంశానికి సంబంధించిన తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. రావణుడికి నందిశాపం. కైలాస పర్వత రక్షకుడిగా నందిపాత్ర రావణుడితో జరిగిన ఘర్షణలో స్పష్టంగా కనిపిస్తుంది. తన శక్తితో గర్వించిన రావణుడు కైలాస పర్వతాన్ని లంకకు తరలించడానికి ప్రయత్నించినప్పుడు నంది అతనిని అడ్డుకున్నాడు. రావణుడు నందిరూపాన్ని చూసి పరిహసిస్తూ అతనిని కోతి అని నిందించాడు. దీనికి ప్రతిస్పందనగా నంది రావణుడిని శపించాడు. ఒక వనచర కోతి వల్లే నీ రాజ్యం నాశనమవుతుందని జోస్యం చెప్పాడు. తదనంతర కాలంలో హనుమంతుడి ద్వారా ఈ శాపం నెరవేరింది. ఈ ఘట్టం నందిని కేవలం ఒక ప్రదేశానికి కాపలాదారునిగానే కాక దైవిక గౌరవానికి మరియు పవిత్రతకు రక్షకుడిగా నిలబెడుతుంది. తాత్విక మరియు సంకేతార్థాలు. శివపురాణంలో నంది ఆధ్యాత్మిక మార్గానికి ఒక సజీవ చిహ్నం. నంది వృషభ, ఎద్దు రూపం వేద మరియు పరాణ సంకేత శాస్త్రంలో చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ధర్మానికి ప్రతిరూపంగా నంది. సాంప్రదాయకంగా వృషభం అంటే ధర్మమని అర్థం. శివపురాణంలోని వ్యాఖ్యానాల ప్రకారం నంది యొక్క 4 కాళ్లు ధర్మానికి ఉన్న 4 స్తంభాలను సూచిస్తాయి. ధర్మస్తంభం సంస్కృత పదం. నందిలో దీని అన్వయం సత్యం, సత్య. దైవభక్తిలో నిజాయితీగా మరియు నిబద్ధతతో జీవించడం. ధర్మం, ధర్మ. ఎటువంటి సంకోచం లేకుండా నైతిక బాధ్యతను, దైవ ఆజ్ఞను పాటించడం. శాంతి, శాంతి. అంతర్గత ప్రశాంతతను, ధ్యానస్థితిని కలిగి ఉండటం. ప్రేమ, ప్రేమ. భగవంతుని పట్ల మరియు సమస్త జీవుల పట్ల నిస్వార్థమైన కరుణ చూపడం. నంది యొక్క తెల్లని రంగు సత్వగుణాన్ని, పవిత్రత, న్యాయాన్ని మరియు పారదర్శకమైన స్వభావాన్ని సూచిస్తుంది. నంది నిరంతరం శివలింగాన్ని చూస్తూ ఉండటం వెనుక ఉన్న సందేశం ఏమిటంటే మానవ జీవిత పరమార్థం భగవంతుణ్ణి చేరుకోవడమే. దానికి బాహ్య పరధ్యానం లేని ఏకాగ్రత అవసరం. జీవ శివ సంబంధం. ధార్మిక కోణంలో నంది జీవుడిని, వ్యక్తిగత ఆత్మ సూచిస్తుంది. ఇది పరమేశ్వరుడితో, పరమాత్మ సంపూర్ణ ఐక్యతలో ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా నంది కూర్చుని ఉండే భంగిమ మనిషి లౌకిక ప్రకృతి నుండి దృష్టిని మళ్లించి దైవంపై కేంద్రీకరించాలని బోధిస్తుంది. ఈ నిత్య నిరీక్షణ స్థితి అత్యున్నత భక్తికి సంకేతం. నంది శివుడు బయటకు వస్తాడని ఆశించదు, కేవలం దైవ సన్నిధిలో తాను ఉండటమే ఒక ధన్యతగా భావిస్తుంది. పూజా విధానంలో ప్రాముఖ్యత. శివపురాణంలోని విదేశ్వర సంహిత మరియు శతరూద్ర సంహిత ప్రకారం శివుణ్ణి దర్శించుకునే ముందు నందికి నమస్కరించడం ఒక ముఖ్యమైన నియమం. మధ్యవర్తి మరియు కోరికల విన్నపం. భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్పడం ఒక ప్రాచీన సంప్రదాయం. నంది శివుడికి అత్యంత ఆప్తుడు మరియు నమ్మకమైన ద్వారపాలకుడు కాబట్టి భక్తుల విన్నపాలను ఆయన శివుడికి త్వరగా చేరుస్తాడని నమ్ముతారు. మానవుల చిన్న గొంతు నేరుగా మహాదేవుడికి చేరకపోయినా నంది ద్వారా అది సులభంగా చేరుతుందనేది భక్తుల నమ్మకం. పాచికల ఆట, పార్వతీదేవి శాపం. ఒకానొక సందర్భంలో శివపార్వతుల మధ్య జరిగిన పాచికల ఆటకు నంది మధ్యవర్తిగా వ్యవహరించాడు. శివుడిపై ఉన్న మితిమీరిన భక్తితో పార్వతి గెలిచినప్పటికీ నంది శివుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. దీనికి ఆగ్రహించిన పార్వతి నందిని రోగగ్రస్తుడవుతావని శపించింది. అయితే తన తప్పును తెలుసుకున్న నంది అది కేవలం స్వామిపై ఉన్న ప్రేమతో చేసిన పొరపాటని వివరించి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు పార్వతి శాంతించి ఒక ప్రత్యేకమైన రోజున వినాయకుడిని పూజిస్తే శాప విముక్తి కలుగుతుందని చెప్పింది. ఈ కథ శివుడి పట్ల నందికి ఉన్న నిరంతర ప్రేమను చాటి చెప్పడమే కాకుండా సత్యం యొక్క ప్రాముఖ్యతను మరియు శివకుటుంబంలో వినాయకుడి విశిష్టతను తెలియచేస్తుంది.